Okay. The next topic, partial differential equations of first order. Partial differential equations. ఇప్పటివరకు మనం ఆర్డినరీ డిఫరెన్షియల్ ఈక్వేషన్స్ తెచ్చుకుని ఇంతకుముందు వీడియోస్ అన్నట్లని ఇప్పుడు పార్షియల్ డిఫరెన్షియల్ ఈక్వేషన్స్ ఆఫ్ ఫస్ట్ ఆర్డర్. పార్షియల్ డిఫరెన్షియల్ ఈక్వేషన్స్ ఫామ్ చేయడం వల్ల కూడా ఆల్రెడీ అయిపోయింది. పార్షియల్ డిఫరెన్షియల్ ఈక్వేషన్స్ ఆఫ్ ఫస్ట్ ఆర్డర్, ఇందులో ఫార్మేషన్ ఆఫ్ పార్షియల్ డిఫరెన్షియల్ ఈక్వేషన్, సొల్యూషన్ ఆఫ్ పార్షియల్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ రెండు నేర్చుకుంటాం మనం. An equation which involves function of two or more variables. An equation which involves function of two or more variables and partial derivatives of that function, then it is called partial differential equation. This is a definition for the partial differential equation. The example is dou u by dou x is equal to 2 into dou u by dou t plus u. This is the one of the example. Another example is there. And order of the partial differential equation, the order of the highest derivative which appears in the partial differential equation is called order of the partial differential equation. A partial differential equation యొక్క ఆర్డర్ ఏమంటామంటే, ఆ partial differential equation లో highest derivative ఇది ఉంది, సెకండ్ డెరివేటివ్ ఇది, ఫస్ట్ డెరివేటివ్ ఇది, ఫస్ట్ డెరివేటివ్. ఈ డిఫరెన్షియల్ ఈక్వేషన్ యొక్క ఆర్డర్ ఎంత అవుతుందంటే 2 వస్తుంది. యాక్చువల్లీ ఈ టర్మ్ ఆర్డర్ 2, దీని 1, దీనికి 1, అంటే టోటల్ పార్షియల్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ యొక్క ఆర్డర్ 2. అండ్ డో యూ బై డో ఎక్స్ ఇస్ ఈక్వల్ 2 ఇంటూ డో యూ బై డో టీ ప్లస్ యూ. దిస్ ఇస్ ఫస్ట్ ఆర్డర్, దిస్ ఇస్ ఫస్ట్ ఆర్డర్. సో ఆర్డర్ 1 వస్తుంది. ఏమంటున్నాం ఇక్కడ, అపియర్స్ ఇన్ పార్షియల్ డిఫరెన్షియల్ ఈక్వేషన్. ఏంటి, హైయెస్ట్ డెరివేటివ్ విచ్ అపియర్స్ ఇన్ పార్షియల్ డిఫరెన్షియల్ ఈక్వేషన్. హైయెస్ట్ డెరివేటివ్ ఏదైతుందో దాన్నే మనం ఆర్డర్ ఆఫ్ ది పార్షియల్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ అని చెప్పేసి అంటాం. ఇంకా డిగ్రీ ఆఫ్ ది పార్షియల్ డిఫరెన్షియల్ ఈక్వేషన్, వెన్ ఏ డిఫరెన్షియల్ ఈక్వేషన్ ఈజ్ ఏ పాలినామియల్ ఫార్మ్ ఆఫ్ డెరివేటివ్స్, ద హైయెస్ట్ పవర్ ఆఫ్ హైయెస్ట్ ఆర్డర్ డెరివేటివ్. హైయెస్ట్ ఆర్డర్ అయితే ఏదైతే ఉందో దాని యొక్క డిగ్రీ అక్యూరింగ్ ఇన్ ద పార్షియల్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ ఈజ్ కాల్డ్ డిగ్రీ ఆఫ్ ది పార్షియల్ డిఫరెన్షియల్ ఈక్వేషన్. అంటే వెన్ ఏ డిఫరెన్షియల్ ఈక్వేషన్ ఈజ్ ఏ పాలినామియల్ ఫార్మ్ ఆఫ్ డెరివేటివ్స్, ద హైయెస్ట్ పవర్ దేనికి, హైయెస్ట్ ఆర్డర్కి, హైయెస్ట్ ఆర్డర్ యొక్క హైయెస్ట్ పవర్ ఈజ్ కాల్డ్ ద డిగ్రీ ఆఫ్ ది పార్షియల్ డిఫరెన్షియల్ ఈక్వేషన్. ఇన్ దిస్ ఈక్వేషన్ హైయెస్ట్ ఆర్డర్ ఇస్ 2, దాని యొక్క డిగ్రీ 1. దీని డిగ్రీ ఎంత ఈ టర్మ్కి, దిస్ టర్మ్ ఇస్ డిగ్రీ 1. సో డిగ్రీ ఆఫ్ దిస్ పార్షియల్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ ఈజ్ 1 అండ్ దీనికి కూడా డిగ్రీ 1. ఓకే, నెక్స్ట్ నోటేషన్స్. మన పార్షియల్ డిఫరెన్షియల్ ఈక్వేషన్స్లో యూజ్ చేసే సమ్ నోటేషన్స్ ఎక్కువగా యూజ్ చేస్తుంటాము. సపోజ్ ద dependent variable z is equal to f of x comma y and we shall employ the following notations. అంటే ఇంకా నుంచి మనం ఎక్కడైనా డో జెడ్ బై డో ఎక్స్ అంటే పి అని వాడుతుంటాం. డో జెడ్ బై డో ఎక్స్ మీన్స్ పి అండ్ డో జెడ్ బై డో వై అంటే క్యూ, డో స్క్వేర్ బై డో జెడ్ స్క్వేర్ అంటే ఆర్, డో స్క్వేర్ బై డో జెడ్ స్క్వేర్, డో స్క్వేర్ జెడ్ బై డో ఎక్స్ స్క్వేర్ అంటే డో స్క్వేర్ జెడ్ బై డో ఎక్స్ డో వై ఆర్ డో స్క్వేర్ జెడ్ బై డో వై డో ఎక్స్ ఎస్. అది డో స్క్వేర్ జెడ్ బై డో వై స్క్వేర్ ఇజ్ ఈక్వల్ టీ. ఫస్ట్ ఆర్డర్ అండ్ సెకండ్ ఆర్డర్ పార్షియల్ డెరివేటివ్ టర్మ్స్ యొక్క నోటేషన్స్. ఈ రెండు ఫస్ట్ ఆర్డర్, ఈ 3 సెకండ్ ఆర్డర్. అంతకుమించి ఎక్కువ ఉండదండి. ఒకవేళ వస్తే అప్పుడు చూద్దాం. డో జెడ్ బై డో ఎక్స్ అంటే పి, ఎక్కడైనా పి ఉందంటే డో జెడ్ బై డో ఎక్స్, దట్ మీన్ డో జెడ్ బై డో అంటే క్యూ, డో స్క్వేర్ జెడ్ బై డో ఎక్స్ స్క్వేర్ అంటే ఆర్, డో స్క్వేర్ జెడ్ బై డో ఎక్స్ డో వై ఆర్ డో స్క్వేర్ జెడ్ బై డో వై డో ఎక్స్ అంటే ఎస్, డో స్క్వేర్ జెడ్ బై డో వై స్క్వేర్ అంటే టీ, పిక్యూఆర్ఎస్టీ. ఇందులో ఫస్ట్ టాపిక్ ఫార్మేషన్ ఆఫ్ ది పార్షియల్ డిఫరెన్షియల్ ఈక్వేషన్. ఫార్మేషన్ ఆఫ్ ది పార్షియల్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ బై ఎలిమినేటింగ్ ఆర్బిట్రరీ కాన్స్టెంట్. ఈ ఫార్మేషన్ ఆఫ్ ది పార్షియల్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ 2 టాపిక్స్ ఉంటాయి. ఒకటి బై ఎలిమినేటింగ్ ఆర్బిట్రరీ కాన్స్టెంట్, ఒకటి బై ఎలిమినేటింగ్ ఆర్బిట్రరీ ఫంక్షన్స్. ఒకటి రెండు ఉంటాయండి. ఆర్బిట్రరీ కాన్స్టెంట్స్ ఉంటుంది, ఆర్బిట్రరీ ఫంక్షన్స్ కూడా ఉంటుంది. ఫార్మేషన్ ఆఫ్ పార్షియల్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ బై ఎలిమినేటింగ్ ఆర్బిట్రరీ కాన్స్టెంట్స్. చూద్దాం. ఇన్ దిస్ ప్రొసీజర్ హౌ టు ఫైండ్ ద పార్షియల్ డిఫరెన్షియల్ ఈక్వేషన్. కన్సిడర్ ద ఫంక్షన్ f of x, y, z, a, b is equal to 0. Here z is dependent variable, x and y are independent variables, a, b are constants. Where a, b are constants, independent arbitrary constants. First up, f of x, y, z, a, b is equal to 0 అని ఈక్వేషన్ 1 అని అనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్. ఫస్ట్ నెక్స్ట్ దీన్ని విత్ రెస్పెక్ట్ x పార్షియల్ డిఫరెన్స్ చేయండి. విత్ రెస్పెక్ట్ x పార్షియల్ fx of x, y, z, a, b is equal to 0. That called equation 2. అండ్ ఇదే ఈక్వేషన్ విత్ రెస్పెక్ట్ వై పార్షియల్ డిఫరెన్స్ చేయండి. fy ఆఫ్ x, y, z, a, b is equal to 0. దిస్ కాల్డ్ ఈక్వేషన్ 3.
ఈ ఫస్ట్ ఈక్వేషన్, సెకండ్ ఈక్వేషన్, థర్డ్ ఈక్వేషన్, 3 ఈక్వేషన్స్ యూజ్ చేసి ఎలిమినేట్ ఏ అండ్ బి ఫ్రమ్ ఈక్వేషన్స్ 1 and 2 and 3. ఆ 3 ఈక్వేషన్స్ని ఎలిమినేట్ చేయండి. ఏ కామా బి అండ్ 1, 2, 3ని యూజ్ చేసి ఎలిమినేట్ ఏ అండ్ బి, ఏబి కాన్స్టెంట్లు ఎలిమినేట్ చేస్తాము. వీ గెట్ ఏ పార్షియల్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ ఆఫ్ ది ఫార్మ్ F of x, y, z, p, q ఈజ్ ఈక్వల్ టు 0. మనకు ఒక పార్షియల్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ వస్తుంది. ఇప్పుడు ఈ ఎలిమినేషన్ ఆఫ్ ఆర్బిటరీ కాన్స్టెంట్స్ అంటే ఫార్మేషన్ ఆఫ్ పార్షియల్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ బై ఎలిమినేషన్ ఆఫ్ ఆర్బిటరీ కాన్స్టెంట్స్లో కొన్ని ప్రాబ్లమ్స్ చూద్దాం. ఓకే, ఫస్ట్ ప్రాబ్లం చూడండి. ఈ ప్రొసీజర్లో ఫార్మ్ ద పార్షియల్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ బై ఎలిమినేటింగ్ ఆర్బిటరీ కాన్స్టెంట్స్ ఏ అండ్ బి from the equation x minus a whole square plus y minus b whole square is equal to z square cot square alpha. Z square cot square alpha. So given that the equation is x minus a whole square plus y minus b whole square is equal to z square cot square alpha, first equation 1 అని చెప్పేసి అనుకుంటాం. దీన్ని ఏం చేస్తామంటే ఫస్ట్ డిఫరెన్షియేట్ ఈక్వేషన్ 1 విత్ రెస్పెక్ట్ టు x పార్షియల్లీ. ఫస్ట్ పార్షియల్ డిఫరెన్షియేషన్ చేస్తాం. విత్ రెస్పెక్ట్ ఎక్స్ పార్షియల్ డిఫరెన్షియేట్ చేస్తే అప్పుడు ఎక్స్ మైనస్ హోల్ స్క్వేర్ డిఫరెన్షియేషన్ 2 into x minus a ప్లస్ y minus b whole square డిఫరెన్షియేషన్ 0. బికాజ్ విత్ రెస్పెక్ట్ ఎక్స్ పార్షియల్ డిఫరెన్షియేట్ చేస్తున్నప్పుడు y ట్రీటెడ్ as కాన్స్టెంట్, b ఆల్రెడీ కాన్స్టెంట్ డిఫరెన్షియేషన్ 0. z స్క్వేర్ డిఫరెన్షియేషన్ 2z into z స్క్వేర్ 2z డో z బై డో x, ఆ కాట్ స్క్వేర్ ఆల్ ప్యాస్టేజ్గా అలా ఉంటుంది. ఇప్పుడు అందుకు పోసాడు 2 క్యాన్సిల్ చేస్తే ఎక్స్ మైనస్ ఏ ఈజ్ ఈక్వల్ టు జెడ్ ఇంటూ డో జెడ్ బై డో ఎక్స్ అంటే పి కాట్ స్క్వేర్ ఆల్ఫా. దిస్ కాల్డ్ ఈక్వేషన్ 2. చెప్పాను కదా అక్కడ ప్రొసీజర్. ఫస్ట్ ఎఫ్ ఈక్వేషన్ 1 ఎఫ్ అనుకుంటాం, ఎఫ్ని ఈక్వేషన్ 1 అనుకుంటాం, ఎఫ్ఎక్స్ ఈక్వేషన్ 2, ఇదే ఎఫ్ఎక్స్. సెకండ్ ఈక్వేషన్, ఫస్ట్ ఈక్వేషన్ విత్ రెస్పెక్ట్ ఎక్స్ పార్షియల్ డిఫరెన్షియేట్ చేస్తూ వచ్చిన ఈక్వేషన్ ఇది. నెక్స్ట్ differentiate equation 1 with respect to y partially. ఇప్పుడు y పార్షియల్ డిఫరెన్షియేషన్ చేస్తాం. ఏముంది? విత్ రెస్పెక్ట్ y పార్షియల్ డిఫరెన్షియేషన్ x మైనస్ హోల్ స్క్వేర్ డిఫరెన్షియేషన్ 0 ప్లస్ y మైనస్ b డిఫరెన్షియేషన్ 2 into y మైనస్ b, ఓకే, ఈజ్ ఈక్వల్ టు z స్క్వేర్ డిఫరెన్షియేషన్ 2z డో z బై డో y. With respect to y partial differentiation x treated as constant, so entire function differentiation 0, 2y minus b whole square differentiation 2 into y minus b, z square 2z, z కి మళ్ళీ డో z బై డో into cot square alpha into cot square alpha. ఏముంది అప్పుడు ఆన్ ది బోత్ సైడ్ 2 క్యాన్సిల్ చేస్తే, ఈ 2 క్యాన్సిల్ చేస్తే అంటే y minus b ఈజ్ ఈక్వల్ టు z డో z బై డో అంటే q cot square alpha. This called equation 3. From equations 1, 2 and 3, from equations 1, 2 and 3. What is equation 1 actually? First equation 1 right. Name equation 1 x minus a whole square plus y minus b whole square is equal to z square cot square alpha. Okay, from equation 2, what is x minus a? From equation 2, x minus a means zp cot square alpha whole square plus from equation 3 what is y minus b? zq cot square alpha whole square is equal to z square cot square alpha. Entire equation లో z square కామన్ వస్తుంది, cot square whole square అంటే cot to the power of 4 కామన్ వస్తుంది. రిమైనింగ్ టర్మ్స్ వస్తే ఇక్కడ p స్క్వేర్ మిగిలింది. z స్క్వేర్ z హోల్ స్క్వేర్ అంటే z స్క్వేర్, కాట్ స్క్వేర్ హోల్ స్క్వేర్ అంటే కాట్ టు ది పవర్ ఆఫ్ 4 కామన్ తీసాం కాబట్టి ఇంకా p స్క్వేర్ మిగిలింది ఇక్కడ, ప్లస్ ఇక్కడ q స్క్వేర్ మిగిలింది ఈజ్ ఈక్వల్ టు z స్క్వేర్ కాట్ స్క్వేర్ ఆల్ఫా. అంటే ఈ z స్క్వేర్ క్యాన్సిల్ అవుతాయండి. z స్క్వేర్ క్యాన్సిల్, ఈ z స్క్వేర్ క్యాన్సిల్, ఒక కాట్ స్క్వేర్ ఆల్ఫా క్యాన్సిల్ అవుతుంది, ఇంకో కాట్ స్క్వేర్ ఆల్ఫా మిగిలింది. మిగిలిన కాట్ స్క్వేర్ ఆల్ఫా లెఫ్ట్ సైడ్లో రాస్తే కాట్ స్క్వేర్ ఆల్ఫా ఇంటూ p స్క్వేర్ ప్లస్ q స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 1. ఈ లెఫ్ట్ సైడ్లో ఉన్న కాట్ స్క్వేర్ ఆల్ఫా రైట్ సైడ్కి తీసుకెళ్ళిపోతే p స్క్వేర్ ప్లస్ q స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 1 by cot square alpha. 1 by cot square alpha is nothing but tan square alpha.
Finish. This is the partial differential equation of the given equation. P square plus Q square is equal to tan square alpha. Next problem. Form a partial differential equation by eliminating arbitrary constants a and b from the equation 2z is equal to x square by a square plus y square by b square. Given that the equation is 2z is equal to x square by a square plus y square by b square is equal to 1. Differentiate equation 1 with respect to x partially. First with respect to x partial differentiate చేస్తే 2z differentiation dou z by dou x. ఇక్కడ 1 by a square కాన్స్టెంట్ యాసిడ్గా ఉండేది, x square differentiation 2x by a square plus y square differentiation 0. అంటే 2 క్యాన్సిల్ అవుతుంది, అంటే 2 క్యాన్సిల్ చేస్తే ఇంక dou z by dou x అంటే p x by a square. దిస్ ఇంప్లైజ్ దీని ఏం చేస్తున్నాడు ఆన్ ది బోత్ సైడ్ ఎక్స్ చేత మల్టిపుల్ చేస్తున్నాను. ఎక్స్ చేత మల్టిపుల్ చేస్తే px is equal to x square by a square. This called equation 2. This called equation 2. Again differentiate equation 1 with respect to y partially. With respect to y partial differentiate చేస్తే 2z యాస్టిజ్గా ఉంటుంది, 2 యాస్టిజ్గా ఉంటుంది. z differentiation dou z by dou y. x by x square by a square differentiation 0, y square differentiation 2y by b square. ఇక్కడ 2 క్యాన్సిల్ అవుతుందండి. ఈ 2 క్యాన్సిల్ చేస్తే మిగిలింది dou z by dou y అంటే q is equal to y by b square. దీన్ని విత్ రెస్పెక్ట్ టు y మల్టిపుల్ చేయండి, అప్పుడు ఏముంది qy is equal to y square by b square. This is called equation 3. From equations 1, 2 and 3, actually what is 1? 2z is equal to x square by a square plus y square by b square. అంటే 2z is equal to, what is x square by a square? X square by a square is nothing but px plus what is y square by b square? Y square by b square is nothing but qy. That's all, which is the partial differential equation of the given equation. There is small problems. Next problem. Form the partial differential equation by eliminating the arbitrary constants a and b from the equation z is equal to a log b y minus 1 by 1 minus x. Given that the equation is z is equal to a log b into y minus 1 by 1 minus x. అంటే z is equal to a into ఒక ఫార్ములా ఉందండి. ఏంటంటే ఫార్ములా log a by b is equal to log a minus log b అని చెప్పేసి రాసుకోవచ్చు. ఆ ఫార్ములా యూజ్ చేస్తే log b into y minus 1 minus log 1 minus x. వన్స్ అగైన్ ఇంకో ఫార్ములా కూడా ఉంది, ఏంటంటేది log ab is equal to log a plus log b. అప్పుడు ఆ ఫార్ములా దీనికి అప్లై చేస్తాను నేను. అప్పుడు ఏమవుతుంది, z is equal to a into log b plus log y minus 1 minus log 1 minus x. ఇప్పుడు దీన్ని సే ఈక్వేషన్ 1 అని చెప్పేసాను. ఇట్ ఈస్ ఏ ఈక్వేషన్ 1. సో differentiate equation 1 with respect to x partially. First with respect to x partial differentiate చేస్తాను. z differentiation dou z by dou x. ఏ ఉంటుంది ఇక్కడ log b is constant, log b differentiation 0. log x differentiation 1 by x with respect to x partial differentiate చేస్తున్నాం. with respect to x partial differentiate చేస్తే y treated as constant, ఆ టర్మ్ differentiation constant వస్తుంది. log x differentiation 1 by 1 minus x. మరలా 1 minus x differentiate చేయాలి. 1కి 0, minus xకి minus 1. ఇట్స్ ఫైనల్లీ dou z by dou x అంటే p is equal to a into 1 by 1 minus x. అప్పుడు 1 minus xని పక్కకి తీసుకొస్తే a is equal to p into 1 minus x. దిస్ కాల్డ్ ఈక్వేషన్ 2. చూద్దాం దాన్ని అలా ఉంచాను. కానీ 1 minus xని రైట్ సైడ్ తీసుకొచ్చాను. differentiate equation 1 with respect to y partially.
పార్షియల్ డిఫరెన్షియేట్ చేస్తే దీన్ని జెడ్ డిఫరెన్షియేషన్ డో జెడ్ బై డో వై ఈజ్ ఈక్వల్ ఏ ఇంటూ log b differentiation 0 because b is constant. Log b differentiation 0. Log y minus 1 differentiation 1 by y minus 1. మరలా y minus 1 చేస్తే 1 y differentiation 1 1కి 0 మైనస్ log 1 minus x differentiation 0 విత్ రెస్పెక్ట్ x పార్షియల్ డిఫరెన్షియేట్ చేస్తున్నప్పుడు విత్ రెస్పెక్ట్ y పార్షియల్ డిఫరెన్షియేట్ చేస్తున్నప్పుడు x ట్రీటెడ్ as కాన్స్టెంట్. సో log 1 minus x ట్రీటెడ్ as కాన్స్టెంట్ డిఫరెన్షియేషన్ 0 కాబట్టి ఆ టర్మ్ మొత్తం 0 అవుతుంది. అంటే దిస్ ఈజ్ ఈక్వల్ టు డో జెడ్ బై డో వై ఇంటూ క్యూ ఈజ్ ఈక్వల్ ఏ ఇంటూ 1 minus y. అంటే y minus 1 అండ్ y minus 1 ఈ పక్కకి తీసుకొస్తే ఏ ఈజ్ ఈక్వల్ టు జెడ్ ఇంటూ y minus 1. దిస్ కాల్డ్ ఈక్వేషన్ 3. ఫ్రమ్ ఈక్వేషన్ 2 and 3 from equations 2 and 3 from equation 2 this is a p into 1 minus function value is a and z a into y minus 1 is also a. So q into 1 y minus 1 is also a. So from equation 2 and 3 both are equal and p into 1 minus x is equal to q into y minus 1. p into 1 minus x is equal to q into y minus 1. దీన్ని అలా ఉంచేసిన ప్రాబ్లం లేదు. దీన్ని కొంచెం అడ్వాన్స్డ్గా చేస్తామంటే పీనా పక్కకి తీసుకెళ్ళిపోతే ఎక్స్ మైనస్ 1 కాస్త 1 minus x కాస్త x minus 1 అవుతుంది. p ఇంటూ x minus 1 ప్లస్ q ఇంటూ y minus 1 ఈజ్ ఈక్వల్ టు 0. ఏదైనా కూడా ప్రాబ్లం లేదు. విచ్ ఈస్ ద పార్షియల్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ ఆఫ్ ది గివెన్ డిఫరెన్షియల్ ఈక్వేషన్. ఓకే, నెక్స్ట్ ప్రాబ్లం. Form a partial differential equation by eliminating arbitrary constants a and b from the equation x minus a whole square plus y minus b whole square is plus z square is equal to c square. Here c is parameter and not arbitrary constants. Given that the equation is x minus a whole square plus y minus b whole square plus z square is equal to c square. Differentiate equation 1 with respect to x partially. Equation 1 with respect to x partially. x minus a whole square differentiate చేస్తే x minus whole square differentiation 2 into x minus a plus y minus b కి differentiation 0 because with respect to x partial differentiation y treated as constant, y minus b differentiation 0 entire function differentiation 0 plus z square differentiation 2z into dou z by dou x is equal to 0. అందుకోసం 2 క్యాన్సిల్ చేయొచ్చు. ఇక్కడ 2 క్యాన్సిల్ చేస్తే మిగిలింది ఏమొస్తుంది? అప్పుడు x minus a 2 cancel x minus a into x minus a plus z into dou z by dou x and p is equal to 0 and x minus a is equal to minus zp. This called equation 2. Minus zp, this called equation 2. Similarly, differentiate equation 1. Differentiate equation 1 with respect to y partially. With respect to y partially. Equation 1 with respect to y partial differentiate చేస్తే దీన్ని with respect to y partial differentiate this term is 0 because with respect to y partial differentiation x minus a x is treated as constant, so constant differentiation 0 plus 2 into y minus b is plus z square differentiation 2z into dou z by dou y is equal to 0. So on the both side 2 is cancelled. Finally y minus b plus z into q is equal to 0. zq నా పక్కకి తీసుకెళ్తే y minus b is equal to minus zq. This called equation 3. From equations 1, 2 and 3 from equations 1, 2 and 3. What is equation 1 actually? X minus a whole square plus y minus b whole square plus z square is equal to c square. What is x minus a? X minus a means minus zp whole square plus what is y minus b? Minus zq minus zq whole square plus z square is equal to c square. మొత్తం ఎంటైర్ ఈక్వేషన్లో z స్క్వేర్ కామన్ తీయచ్చు.
మైనస్ హోల్ స్క్వేర్ అంటే ఎలానో 1 p స్క్వేర్ ప్లస్ q స్క్వేర్ ప్లస్ 1 ఈజ్ ఈక్వల్ టు c స్క్వేర్. దిస్ ఈస్ ద partial differential equation of the given equation. ఈ equation is partial differential equation. These are most important problems. Next, so form the partial differential equation by eliminating arbitrary constants a and b from the equation z is equal to ax plus by plus a square plus b square. Given that the equation is z is equal to ax plus by plus a square plus b square, differentiate equation 1 with respect to x partially. With respect to x partial z differentiation dou z by dou x. ax differentiation with respect to x partial differentiation చేస్తున్నాం. a constant, x differentiation 1, by 0, a square is 0, b square is 0. Finally dou z by dou x and p is equal to a. This is called equation 2. p is equal to a, equation 2. Differentiate equation 1 with respect to y partially. z differentiation dou z by dou y is equal to ax with respect to y partial differentiation a constant, x constant differentiation 0 plus b into y differentiation 1 plus a square is 0 plus b square is 0. Finally q is equal to b. This is called equation 3. From equations 1 and 2 and 3, what is equation 1? Z is equal to ax plus by plus a square plus b square. Z is equal to, what is a and p? px plus qy plus p square plus q square, which is the solution of the partial differential equation of the given equation. Next problem, form a partial differential equation by eliminating arbitrary constants a and b from the equation z is equal to x square a plus y square b. So given that the equation is z is equal to x square plus a into y square plus b. Differentiate equation 1 with respect to x partially. Then with respect to x partial z differentiation dou z by dou x is equal to, with respect to x partial differentiate చేస్తున్నప్పుడు y square plus b treated as constant యాసిస్ గా ఉంటుంది. x square differentiation 2x plus a differentiation 0 plus a differentiation 0 అంటే dou z by dou x అంటే p is equal to 2x into y square plus b. ఆ 2x ని లెఫ్ట్ సైడ్ తీసుకొస్తే y square plus b is equal to p by 2x. This is called equation 2. This is called equation 2. Next, differentiate equation 1 with respect to y partially. Z differentiation dou z by dou y. Dou z by dou y is equal to x square plus y square differentiation with respect to y partial differentiation కాబట్టి x square plus y, x square plus a యాస్టిస్ ఉంటుంది. y square differentiation 2y plus b differentiation 0. ఆ 2y లెఫ్ట్ సైడ్ తీసుకో, dou z by dou into q is equal to 2y into x square plus a. ఆ 2y లెఫ్ట్ సైడ్ తీసుకొచ్చేస్తే అప్పుడు x square plus a is equal to q by 2y. This is called equation 3. So from equations 1, 2 and 3, what is equation 1 actually? Z is equal to x square plus a into y square plus b. And z is equal to, what is x square plus a? X square plus a means q by 2y. Q by 2y. What is y square plus b? p by 2x. ఆ 2x 2y లెఫ్ట్ సైడ్ తీసుకొచ్చేస్తే 2y 2x z is equal to pq. Therefore 4xyz is equal to pq, which is the partial differential equation of the given equation. Which is the partial differential equation of the given equation.